ప్రస్తుతం గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో దీక్షా దివస్ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు కేసీఆర్ గారు. ఈ దీక్షా దివస్ గురించి మీరు ఏమంటారు? ఆ దీక్షా దివస్ అనే పేరును ఎందుకు పెట్టినరో, ఎవరు పెట్టినరో తెలంగాణ ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఏం దీక్షా దివస్ అంటే నాకు అర్థం కాదు. కానీ కేసీఆర్ గారు దీక్ష మొదలుపెట్టింది ఎక్కడ, ముగించింది ఎక్కడ, దాన్ని మధ్యలో ఆపేస్తే ఏ విద్యార్థులు ఆ దీక్షను కేసీఆర్ గారు విరమించుకుంటామన్న సమయంలో విద్యార్థులు ఈ దీక్షను కేసీఆర్ గారు ఎందుకు ఈ రకంగా చంపేస్తున్నారు అన్న తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు వాళ్ళ పాత్రను, వాళ్ళ బాధను, వాళ్ళ బలిదానాలను ఇన్ని చేసుకున్నా కూడా ఈరోజు మళ్ళీ దీక్ష విరమింపజేసే పరిస్థితి కేసీఆర్ గారికి ఎందుకు వచ్చిందని వాళ్ళు ఆవేదనతోటి, ఉక్రోషంతో కేసీఆర్ గారు దీక్ష విరమింపజేస్తుంటే విద్యార్థులందరూ కూడా ఆగ్రహ ఆవేశాలకు లోనైనప్పుడు, పరిస్థితి అదుపు తప్పే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు దీక్షను కంటిన్యూ చేసిండ్రు. అది విద్యార్థుల వల్ల. అంతే తప్ప కేసీఆర్ గారు నిజంగా నేను నా ప్రాణం పోయినా సరే, నేను అమరునైనా సరే, ఇంతమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు అవుతున్నాయి, నా ఒక్క ప్రాణం ఏం లెక్క, నేను అన్నది తెలంగాణ, కావాల్సింది రావాల్సింది తెలంగాణ అన్న ఆయన చిత్తశుద్ధి తోటి అనుకోని ఉంటే, ఆయన సంకల్పం గట్టిగా ఉంటే ఆయన దీక్ష ఎందుకు విరమింపజేస్తారని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. తెలంగాణ ప్రజలందరికీ కూడా విద్యార్థుల బలిదానాలు కానివ్వండి, వాళ్ళ త్యాగాలు కానివ్వండి, కేసీఆర్ గారికి ఎందుకు దీక్ష సమయంలో విరమింపజేసుకోవడానికి ఎందుకు కనిపించలేదు అని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు. విద్యార్థులందరూ కూడా, విద్యార్థుల తల్లిదండ్రులు బలిదానాలు చేసుకున్న వాళ్ళ తల్లిదండ్రుల కూడా బలిదానాలు చేసుకున్న విద్యార్థుల ఆత్మఘోష కూడా కేసీఆర్ గారికి ఎందుకు కనిపించలేదు, ఆయన ఒక్క ప్రాణానికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చుకున్నారు అనేది విద్యార్థులు అప్పుడు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, అమరులైన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇప్పటికి కూడా ఈ దీక్షా దివస్ పేరు మీద వీళ్ళు నిర్వహించుకుంటుంటే, వేడుకలు నిర్వహించుకుంటే చాలా బాధపడుతున్నారు. ఎందుకు నిర్వహిస్తున్నారు దీక్షా దివస్? ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఎందుకు నాకు తెలిసి వ్యక్తిగా కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కానివ్వండి, మేము దీక్ష చేసి మా దీక్ష వల్లనే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ రోజును మేము దీక్షా దివస్గా భావిస్తున్నాం, ఏందో ఘనకార్యం చేసినాం, గొప్ప చేసినాం, దానివల్లనే వచ్చింది అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఏవైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో అవి అమలు జరుగుతలేవో వాటిని పక్కదారి పట్టించడానికి ఈరోజు కేసీఆర్ గారి కనుసైగలలో వారి ఆధ్వర్యంలోనే ఈరోజు ఆ దీక్షా దివస్ ఆ పార్టీ నాయకులు నిర్వహిస్తూ ఉన్నారు.